హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ముందైతే ఉల్లిపాయలు టొమాటోలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కుకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోకి కొంచెం కాదులేండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఫిష్ కర్రీకి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కూడా. నూనె వేసుకుని అది కొంచెం మరిగిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని మధ్యలో తీసి కలుపుతూ ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గానే మగ్గిపోతాయి. మూత పెట్టేసి వదిలేసామంటే మాత్రం ఖచ్చితంగా మాడిపోతాయి. అందుకే మధ్యలో చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి పచ్చిమిరపకాయలు ముందే వేయాలి, కానీ మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది, అందుకే ఇప్పుడు వేసాను. ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఆ టమాటా ముక్కలు కూడా మగ్గేదాకా బాగా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా మగ్గేలోపు నేనైతే చేపలు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఈలోపు మగ్గుతూ ఉంటాయి. ఆ చేప ముక్కలు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత చింతపండు ముందే నానబెట్టి ఉంచుకుంటాం కదా, ఆ చింతపండు రసాన్ని అయితే తీసేసి నీట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ. ఇంకా అందులోకి ధనియాల పొడి, గరం మసాలా. ఇంతకీ మీకు ఎక్కువ మసాలాతో తినడమో తక్కువ మసాలాలు తినడమో ఇష్టమో కామెంట్ చేసేయండి. గరం మసాలా ధనియాల పొడి కూడా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం పసుపు, మన కారానికి సరిపడా కారం వేసేసుకోవడమే. ఇలాంటి కూరలో కొంచెం కారము మసాలాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, తక్కువ కన్నా కూడా. కారం కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసి మనం నీట్గా చింతపండు రసం తీసేసుకున్నాం కదా పక్కకి, అది కూడా వేసేసామంటే సగం కూర అయిపోయినట్టే. ఇంకో పులుసు కొంచెం మరిగిన తర్వాత అందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసి ఆ చేప ముక్కలను కనుక కొంచెంసేపు ఉడకబెట్టుకున్నామంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది చిన్న గిన్నెల్లో కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న వాటిలో వండుకోవడం బెస్ట్ చేపల కూర, లేదంటే ముక్కలు విడిపోతాయి. ఆ చేప ముక్కలు ఉడికేలోపు కూరలోకి కొత్తిమీరని అయితే కట్ చేసేసుకుంటా. ఇలాంటి కూరలో కొత్తిమీర వేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా కూర అయితే ఉడికిపోతుంది, అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇంకా కూర అంతా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత నీట్గా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా అయిపోయినట్టే ఇంకా కూర. ఇంకా వేడి అన్నంలో వేసుకొని తినేయడమే. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మెయిన్గా బెల్లను కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.